నిజంగా రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈవీఎం ప్రభుత్వం కింద కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే అలాంటి కుట్రలు కుతంత్రాలతో మీరు ఎన్నికల్లో పాల్పంచుకున్నారు కాబట్టే ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికలు ఉదాహరణగా చెప్పుకుంటా ఉన్నాం. తప్పకుండా ఇది ఈవీఎం ప్రభుత్వమే అని కూడా పూర్తిగా అర్థమవుతా ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి నిరంతరము అభద్రతాభావం. అసలు మీకు ఒక క్యాండిడేట్ కూడా లేకపోయినా మేము గెలిచేమనే పరిస్థితి తీసుకొస్తామనంటే మరి అలాంటప్పుడు మీకు క్యాండిడేట్లు లేరు, అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు, మీరు ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలనుకుంటున్నారు? అప్రజాస్వామ్యకంగా మీరు ఏదో ఒక రకంగా భయపెట్టి ప్రలోభపెట్టి భయప్రాంతులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జడ్పీటీసీలు ఎంపీటీసీకి సంబంధించిన బంధువులు ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళను కూడా భయపెట్టి పోలీసులతో భయభ్రాంతులు చేయించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారే తప్ప ఎక్కడా ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే ఆలోచన మీకు లేదు.